నమస్తే. రామాయణాన్ని కించపరచడం కొందరికి అలవాటు. అటు సోషల్ మీడియాలో అయినా ఇటు బహిరంగంగా అయినా యుగపురుషుడు రాముడికి వ్యతిరేకంగా ఎన్నో పుస్తకాలు మరెన్నో నాటకాలను కావాలని తీసుకువచ్చారు. కొన్ని సినిమాల్లోనూ సీరియల్లోనూ రామాయణాన్ని కామెడీ చేస్తూ హిందుత్వంపై మరో రకమైన దాడికి తెగబడ్డారు. అలాంటి కోవకు చెందిందే రావోహన్ నాటకం. శ్రీరాముడిని సీతమ్మ వారిని అవమానించేలా ఈ నాటకాన్ని తీర్చిదిద్దారు. హిందువులు ఈ నాటక ప్రదర్శనపై కన్నెర చేయగా దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఈ నాటకాన్ని వేయడం లేదు. అలాంటిది ఏకంగా ఐఐటి బాంబేలో ఈ నాటకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ నాటకంలో భాగమైన విద్యార్థులకు భారీ జరిమానాలు విధించింది కాలేజీ యాజమాన్యం. అదేదో చాలా తొందరగా శిక్షలు విధించిందని అనుకోకండి. నాటకానికి సంబంధించిన ఫిర్యాదులపై దాదాపు 2 నెలలు విచారణ జరిపి కాలయాపన చేసింది కాలేజీ యాజమాన్యం. చివరకు ఈ నాటకంలో భాగమైన విద్యార్థులకు జరిమానా విధించారు. అందుకు సంబంధించి ఐఐటి బాంబే రిజిస్ట్రార్ 2 వారాల క్రితం అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్థికి నోటీసులు పంపారు. మార్చి 31న రాహోవన్ నాటకాన్ని ప్రదర్శించగా ఫిర్యాదులపై మే 8న క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ నాటకాన్ని ప్రదర్శించిన విద్యార్థులు జూలై 30లోగా 1,20,000 రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ నోటీసులు విద్యార్థి తల్లిదండ్రులతో పాటు డీన్, మ్యాథ్స్ విభాగం హెచ్ఓడికి కూడా పంపారు. రాహోవన్ నాటకాన్ని ఇన్స్టిట్యూట్లో మార్చి 31న పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్లో భాగంగా ప్రదర్శించారు. ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. విద్యార్థుల బృందం నాటకంలో భాగంగా రాముడి గురించి, హిందూ మతం గురించి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. అసభ్యకరమైన సంజ్ఞలు, బూతులతో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. నాటకంలో భాగంగా శ్రీరాముడు సీతమ్మను శారీరకంగా హింసించడమే కాకుండా సీతమ్మ, రాముడు, లక్ష్మణుల మధ్య అనుచితమైన భాష, జుగుప్సాకరమైన హావభావాలు కూడా ఉన్నాయి. రాముడిని విలన్గా చూపించే ప్రయత్నమే ఈ నాటకం. రాముడు, సీతాదేవి, లక్ష్మణుని మధ్య అసభ్యకరమైన సంభాషణ ఉండడాన్ని ఆడిటోరియంలోనే కొందరు తప్పుపట్టారు. రాముడు, రామాయణాన్ని అపహాస్యం చేసేలా ఈ నాటకం ఉందని పేర్కొంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్యాంపస్లో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ మతాన్ని అవహేళన చేశారంటూ పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐఐటి బి అడ్మినిస్ట్రేషన్ క్షమాపణలు చెప్పాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నాటకంలో భాగమైన 8 మంది విద్యార్థులకు పెనాల్టీ నోటీసులు జారీ చేశారని ఫిర్యాదుదారులు ఒకరైన పిహెచ్డి విద్యార్థి ధృవీకరించారు. అయితే సంస్థలో పారదర్శకత లోపించిందని, ఎన్నిసార్లు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నాటకంలో పాల్గొన్న వారు కనీసం హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పలేదని విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదలమని, ఈ నాటకం డైరెక్ట్ చేసింది ఎవరు, స్టేజ్ మీద ప్రదర్శించేదాకా అనుమతులు ఇచ్చింది ఎవరనే విషయాలు బయటకు వచ్చేదాకా వదిలిపెట్టమని హిందూ సంఘాలు భీష్మించుకు కూర్చున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.